సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యోగాంధ్ర 2026లో భాగంగా థీమ్ ఆధారిత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యాధికి నివారణకు ఒక యోగా ప్రక్రియ ఉంటుందని, యోగా పూర్తి స్థాయిలో చేస్తే రోగాలు దరిచేరవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ మోహన్ దాస్, ఏవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంచి ఆరోగ్యం వస్తుంది. స్ట్రెస్ ని ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ అనేది జీవితంలో భాగస్వామి అయిపోయింది. వీక్నెస్, టైర్డ్నెస్ ఇట్లన్నిటికీ కూడా యోగా అనేది ఒక మంచి సాధనం. ప్రపంచంలో కొన్ని వేల మంది, లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మన దేశంలో పుట్టిన ఈ యోగాని మనం ఎందుకు ప్రాక్టీస్ చేసి దాని బెనిఫిట్స్ మనం ఎందుకు తీసుకోవట్లేదు? ప్రతి యోగాలో ఒక ఆసనం ఉంది. మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంది, లేకపోతే సైకలాజికల్ గా చాలా డల్ గా డిస్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అంటే కొన్ని ఆసనాలు చెప్పారు కదా. వజ్రాసనం ఉండి ముందుకు వంగి తల నేలకు ఆంచే ఆసనం మీరు ఒక్క 2-3 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. తర్వాత వృక్షాసనం వేశారు కదా, కష్టంగా ఉందా? పెళ్ళయి మీరు ఉద్యోగం చేస్తూ ఈ ఉద్యోగంలో ఎక్సెల్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేయడం కంటే చాలా ఈజీ. ఇవన్నీ కూడా జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయి. పిల్లలందరూ కూడా ముఖ్యంగా 16-18 సంవత్సరాల ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా టైర్డ్ గా ఫీల్ అవుతారు. కాలేజ్ నుంచి రాగానే అమ్మ ఏదన్నా కొంచెం అది అక్కడ పెట్టండి అమ్మ, ఇది ఇక్కడ పెట్టండి, రోజంతా కష్టపడ్డామమ్మా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు పని చెప్తావు అంటారు. కొంచెం సేపు యోగా చేస్తే మంచి ఆక్సిజన్ అంతా కూడా బాడీకి వెళ్తుంది. మైండ్ బాడీ అంతా కూడా నోరిష్ అవుతూ హెల్దీగా ఉంటారు. దయచేసి ఈ రోజు ఎవరైతే స్టూడెంట్స్ స్టార్ట్ చేశారో మీరు ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క స్టడీస్ లో, కెరీర్ లో ఎక్సెల్ అవుతారు. మీరు ఎగ్జామ్ స్ట్రెస్ కానీ, ప్రాజెక్ట్స్ స్ట్రెస్ కానీ, పీర్ స్ట్రెస్ అన్ని కూడా అధిగమించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసిన మన జేసీ గారు, వారి టీము, మరి ఇక్కడ కాలేజ్ యాజమాన్యానికి మరియు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశం యోగాని ప్రజలకి తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో మెజర్స్ లో ఇది ఒక భాగం. ముఖ్యంగా మనం June 7th మొదలుకొని June 21st వరకు క్యాంపెయిన్ మోడ్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో, టూరిస్ట్ ప్లేసెస్ కానీ థీమాటిక్ ఈవెంట్స్, డైలీ యోగా యాక్టివిటీస్ చేస్తూ దాదాపు 4 లక్షల మందికి యోగా మనం రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరికీ యోగా అలవాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి యోగా ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాక్టీస్ గివెన్ బై ఇండియా టు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ప్రస్తుత వరల్డ్ లో స్ట్రెస్ కి మనం చాలా రకాలుగా గురవుతాం. స్టూడెంట్స్ అయితే అకాడమిక్ స్ట్రెస్ కానీ, కెరీర్ స్ట్రెస్ కానీ, ఎంప్లాయీస్ అయితే వర్క్ ప్రెషర్ కానీ, డైలీ లైఫ్ లో రకరకాల సోర్సెస్ నుంచి ప్రెషర్ కి గురవుతాం. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇస్ టు హ్యావ్ సమ్ హాబీ. అండ్ హాబీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ hobby is to do some physical exercise, and yoga is proved to be medicine for all this kind of stress. దాన్ని ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇంటర్నేషనల్ యోగా డే పేరు చెప్పి దీని యొక్క ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేశారు. మనం ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు యోగా హాఫ్ అన్ అవర్ అయినా చేయాలని చెప్పేసి యోగా ప్రోటోకాల్ ప్రజలకు తీసుకెళ్ళడం కోసం ఇలాంటి 2026 ప్రోగ్రామ్ ని మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కండక్ట్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ నాగరాణి ఐఏఎస్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ మా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ గురించి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మేము మా తరఫున ఆర్గనైజ్ చేయడానికి రెడీ. మరియు దీంట్లో ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు అందరు వాలంటీర్స్ కి మా తరఫున